చిన్న టైం ఇప్పుడు కొడుతున్నారు అయిపోయింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు అనుకుంటూనే ఉంది. హ్యాపీ బర్త్డే టు యు. ఇదిగో వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ, నన్ను కూడా రావట్లేదు పైకి. ఇక్కడ ఏదో వెలుగు కనబడుతుంది మనకి. ఏం చేస్తున్నారు? 2 minutes వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేద్దాం. రావచ్చా? ఉండాలంట. ఏం చేస్తున్నారో మరి. మనకి రమ్మని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వస్తున్నా, నేను వస్తున్నా. వెలుగు ఎక్కువైపోతుంది. ఏంటిది? కనిపిస్తున్నానా? పాటకి వేసినట్టే ఒకసారి. ముందు నేను పెట్టాలి. నాకేటప్పుడు ముందు థ్యాంక్ యూ. అలాగే బాగుంది. బాగుంది. అయితే నీకు పెట్టాలా? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి వీళ్ళు కష్టపడి చేసిన డెకరేషన్ చూద్దాం. చూసారా, ఈ స్కిప్పింగ్ దా రోజు మనం మార్నింగ్ యూజ్ చేస్తాం కదా, అది. అండ్ క్లాత్స్ పాపం చాలానే కష్టపడ్డారు ఇలా సెట్ చేయడానికి. నైస్ కదా. తాత ఎవరైనా పెట్టారా? స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ నువ్వు ఉండు మరి. బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే టు యూ. లతక్క ఇప్పుడు ఓకే డన్. అక్క కొంచెం ముందుకు రా. హాయ్ పార్ట్నర్. నేనే పెట్టాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అని మర్చిపోయి నేను పెట్టేస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తనేది లాస్ట్ లో రెడీ అలాగే ఉండండి. బేసిక్గా విషయం ఏంటంటే చెల్లి ఎప్పుడో వచ్చేసిందంట నాకు 12 సర్ప్రైజ్ చేయడం కోసం. వీళ్ళ నాన్న చెల్లి టెర్రస్ పైన కూర్చొని 12 ఎప్పుడు అవుతుందా, నేను ఎక్కడ వాళ్ళని చూసేస్తానా అని చూస్తూ ఉన్నారు. చెల్లి కోసం నాన్న పైన కూర్చున్నారంట, ఒక్కతే ఉందని చెప్పి. ఎగ్జాక్ట్గా 12 వచ్చారు. ఫస్ట్ నేను అటాచ్ చేసిన వీడియో అదే. అండ్ అంత కష్టపడినందుకు చాలా థ్యాంక్స్ వదిన, నీకు కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ సాహా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ పిక్చర్స్. నా ఈ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది అని అంటే 12 బర్త్డే కేక్ కట్ చేసేసిన తర్వాత 2 పడుకున్నాను. ఈ గ్యాప్ మొత్తం నాకు వచ్చే విషెస్కి నాకు వచ్చే కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ అవుతూ ఉండే. అండ్ నైట్ బాగా లేట్ అయింది కాబట్టి మార్నింగ్ 9 లేచాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాను, త్వరగా రెడీ అయ్యి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక అమ్మ వంట చేసేలోపు ఒక లైవ్ చేద్దామని చెప్పి సరదాగా మన వాళ్ళతో మాట్లాడేసా. కొంతమందిని లైవ్లో కూడా యాడ్ చేశాను, బట్ ఐఎమ్ సో సారీ. ఇంకా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, వాళ్ళని యాడ్ చేయడానికి అవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీ అందరి విషెస్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ వదిన, కదా నా పార్ట్నర్, తను కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత సహా గారు వచ్చి మంచి ఫొటోస్ తీస్తారు, మా ఫోటోగ్రాఫర్. మీరు చూస్తున్న ఫొటోస్ అది తీసినాయి. థ్యాంక్ యూ సో మచ్ సహా ఫర్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి లైవ్ చేశాను అందరికీ థ్యాంక్స్ చెప్తామని, బట్ ఎవరిని యాడ్ చేయడానికి అవ్వలేదు. ఐఎమ్ సో సారీ. యాజ్ యూజువల్ ఈవినింగ్ బొటిక్కి వెళ్ళిపోయాను. ఏం చేస్తాం, వర్క్, బర్త్డే రోజు కూడా వర్క్ చేయాల్సి వచ్చింది. సో ఇలా నా డే ఎండ్ అయింది. డే అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం కంప్లీట్ కాలేదు. అరుణ్ బ్రో నెక్స్ట్ డే కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించాడు. సో 19th కూడా సెలబ్రేషన్స్ జరిగినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను రిప్లై ఇవ్వలేనందుకు, కొంతమందికి లైవ్లో యాడ్ చేయలేనందుకు అందరికీ నిజంగా సారీ. ఐఎమ్ సో సారీ. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, మధు బి శెట్టి. బాయ్.